చేద్దామంటే డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవడం అని చెప్పి ఈయన్ని ఆగిపోయినా. ఈయన్ని ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేట్ ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు. మార్చరీలా తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు లోపల నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను? అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి వచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో తెలియదు. ఇక వేసిల్లా? ఈ చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిల్లు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని నేను వచ్చి 5-6 రోజులు. ఎక్కడికి వచ్చినావు? మైబాద్. ఎందుకు వచ్చినావు? అయితే మా చెల్లెవాళ్ళ ఇంటికాడ ఉన్నా, ఎర్రబాడు. ఆడ ఈ ట్రీట్మెంట్ లేక ఏం లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకున్నాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఇది లేస్తలేదు, కాళ్ళు నడవని రావట్లేదు, ఇది లేస్తలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉన్నావు, మీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డును నేమైతే ఒక అటెండర్ ఇద్దరు ఉండాలి, 2 పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే నా కాడ ఇది లేదు అది లేదు, మళ్ళీ పోలేదు కదా, పోవడానికి శాలరీ డబ్బులు లేవు. వాడు పోరా, అదే నీకెందుకే నువ్వు పోరా, నువ్వు మొత్తం కానీ నీ మాట వింటాం కానీ పోరా, ఎవిడెన్స్ అయితే తీసుకొని రాదు. బాగా పర్లేదే, అసలు ఏం జరిగింది అనేది విషయం చెప్పు అంతే. ఎస్ఐ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నం రేట్ పడి ఉందని చెప్పి నేను చూసాక కట్టుకున్నాను, తీసుకొచ్చి ఎన్నింటికి తీసుకొచ్చి మీరు? 9:40 పొద్దున్నట్టు. నిన్న ఎప్పుడు తీసుకుపోయాళ్ళు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో? వేరే